హలో మేడం, నేను మీ శ్రేయోభిలాషిని. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ వెధవ మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పెద్ద ప్లానే వేశాడు. మీరు మాత్రం ఈ వారం రోజులు బయటికి రాకండి. బామ్మా, వాడుగాని వచ్చాడా? లేదే. ఏ లేదా? సరేలే. ఈ మధ్య నీకు భ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఇదేం బాగాలేదు చెప్తున్నాను. బామ్మా, మళ్ళీ వచ్చాడా? వాడికేం పని లేదా ఊరికే రావడానికి? వాడేమైనా పని పాట లేని సన్నాసి వెదవనుకున్నావా? ఛాయాదేవి నన్ను తిడుతోంది. చచ్చా, ఇది వ్యాజ నిందై ఉంటుంది. నన్నెందుకు తిడుతుంది? తిట్టదు. కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకలని తెంగరోడు అనుకున్నావా? ఇది కూడా వ్యాజ నిందేనా? సరే సరే, ఇప్పుడేమైందని తిడుతున్నావు? పాపం, నువ్వు నేను తిట్టి ఎందుకు బాధ పెట్టడం? కదా, అందుకని ఇక మీదట నేనొక్కదాన్నే వాణ్ణి తిడుతుంటా. నువ్వు మానే. అబ్బా ఆశ, తిట్టే అధికారం నాకు మాత్రమే. నువ్వు కావాలంటే పొగుడుకో. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని. బామ్మోయ్, బామ్మ, నీ మనవరాలు నాకు లిప్ టు లిప్ కిస్ పెట్టిందే. నేనెక్కడ పెట్టా? చిచి, లేదే. చీచీనా? అతుక్కుపోయి మరి పెట్టింది కాక చీచీనా? ఎంత ముద్దు పెట్టుకోవాలనుకుంటే మాత్రం పట్ట పగలు అందరి ముందు పెట్టేడువేనా? కాస్త ముందు వెనక చూడక్కర్లా? అది అలా అడగవే ఓరోసి శారదా. ఇంకా నయం, నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూసుంటే నా శీలం, నా గౌరవం ప్రశ్నార్థకంలో పడేది కాదు. హలో, ఏంటి ఇద్దరికిద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నా మొగుడు నా ఇష్టం, ముద్దు పెట్టుకుంటాను. మీకేంటి నొప్పి? వామ్మో వామ్మో, చూసావట్రా రాము, మెళ్ళో తాళి పడ్డాక దీనిలో వచ్చిన గణనీయమైన మార్పు. చూస్తున్నా బామ్మ, ఇది పార్లమెంటులో ప్రతిపక్షాలు చర్చించాల్సిన విషయం. ఏంట్రా, నిన్ను ముద్దు పెట్టుకుంటే పార్లమెంట్ లో చర్చిస్తావా? ఆగు, నీ సంగతి చెప్తా. నిన్ను
ఆగు. వద్దు ఆగు. కొట్టదు. అరే అయ్యయ్యో, ఒక మగపిల్లాన్ని పట్టుకుని ఒక పెళ్ళాం తంతుందే. అయ్యయ్యో, అడ్డుపడ్డానికి నాకు సమయానికి ఒంట్లో శక్తి లేకుండా పోయిందే. భగవంతుడా, ఈ అన్యాయానికి అడ్డుపడే వాళ్ళే లేరా? ఆగుతావా లేదా? సీత ఆగు. అరే సీత ఆగు. వద్దు ప్లీజ్. అయ్యయ్యో, ఆగు. సీత, భగవంతుడా, కొట్టొద్దు సీత. ఈ అన్యాయానికి అయ్యయ్యో, అడ్డుపడే వాళ్ళే సీత, లేరా? అయ్యయ్యో మొగుడు పట్టుకుని తంతావా? మహా పాపమే. చవుర్క అక్కడికి ఏదో నువ్వు పెద్ద మహాసాత్విమనైనట్టు. హా? కానా? నేను సాధ్వీమణిని కానా? హా? చెప్పరా కానా? ఈ అలగడంలోనే తెలుస్తుంది. నా కొడుకు ఏం చేశాడనే చింతబరికి తీసావు? ఇందాక నేను బట్టలు ఆరేస్తుంటే చెప్పు, ఆరేస్తుంటే ఏం చేశాడు? చెప్పు ఏం చేశా? నేను చెప్తానమ్మా, వాడేం చేశాడో. ఏయ్, నోరెత్తావంటే చంపుతాం. సారీ అమ్మా, నేను చెప్పలేను. నేను బెదిరించబడ్డాను. నాకు అర్జెంట్ పనుందత్తా, నేను ఇప్పుడే వస్తా. రాము, రాము, ఏంటతా ఏమైంది? రే కాగితాలు పెట్టాం కదరా, ఆ కవర్ కనిపించడం లేదు. ఆ? కనిపించట్లేదా? ఉండు ఉండతా. ఇక్కడే పెట్టానే. ఇక్కడే పెట్టానే. ఏమైందప్పా? బా, ఛ! రే ఎక్కడికి పోయాయిరా? ఆ? ఇక్కడే కదత్తా పెట్టాం. అవునరా, ఆ రోజు పెట్టిన తర్వాత నేను అసలు తీయలేదు. ఏమైపోయాయి అత్తా? ఇలాంటి వాటికి అంజనం వేస్తే తెలిసిపోతుంది రామా. అంజనమా అంటే? అంజనం తెలియదట్రా బడుద్దాయ్. మన ఊళ్ళో ఒక స్వాములోరున్నాడు. ఆయన తమలపాకు మీద కాటుకు రాసి దీపం పెట్టి ఆ దీపం వెలుగులో ఆ కాటుకు మీదే జాస పెట్టి చూస్తుంటే అందులో అంత సినిమాలా కనిపిస్తుంది. ఇదేదో విఠలాచార్య సినిమా సీన్లా ఉందే. నీ బొంద, నీకేం తెలిసి చావదో. అమ్మా శైలజమ్మ తల్లి, ఒకసారి ఆయన్ని వెంట పెట్టుకు రమ్మంటావా? సరే సరే, ఏదో ఒకటి చేయండి. ఆ, ఆ, ఆ. అత్త అయినా ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా? పోన్లేరా, తన ప్రయత్నం తనని చేయనివ్వు. నువ్వు ఈ లోపు వెతుకుతూ ఉండు. మరీ తప్పదనిపిస్తే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. సరే అత్త. ఆ ఏంటి, ఏదో పోయినట్టుందిగా వదినా? వెతుక్కుంటున్నారు? ఏయ్ తప్పకా. నీ బొంత.
శైలజమ్మ తల్లి, వీరే శ్రీ 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 అంజనం వేలాయుధం గారు. నమస్కారం అమ్మా. నమస్తే. లోపలికి తీసుకెళ్ళామమ్మా. అలాగేనమ్మా. రండి స్వామి, రండి. పదండి. అమ్మా, కనిపిస్తుందా? ఏం కనిపించాలి స్వామి? ఏమీ కనిపించట్లేదా? అంటే ఏం కనిపించాలో క్లారిటీ ఇస్తే అదే కనిపిస్తుందని మా బామ్మ చెప్తుందంట. అవును స్వామి, ఇప్పటికైతే అక్కడేమీ కనిపించటం లేదు. అయితే నేనే చూస్తాను. ఇదిగో స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నారు. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరో లోపలికి చొరపడ్డారు. వీడేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు? ఫాలో అయిపోతే పాలా. తర్వాత అమ్మగారి బీరువా దగ్గరికి వెళ్లి తలుపులు తీసి లోపలున్న కాగితాలు తీసేశారు. ఇక్కడి నుంచి ఎటెళ్ళారు? ఆ కాగితాలు ఎక్కడ పెట్టారు? అది చెప్పండి స్వామి. బయటికి వెళ్లి రైట్ తీసుకొని రైట్ లెఫ్ట్ లో ఆగి ఆలోచించి మళ్ళీ రైట్ తీసుకొని నేరుగా వెళ్లి ముక్కుసూటిగా చూసి రైట్ లో ఉన్న రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఈ కాగితాలు కవరిటు లోపలొట్టి తెల్ల కాగితాలున్నాయిరా. వదిన తీసి చూస్తే ఇదిగో ఏం చూడలే. ఇప్పటి నుంచి పెళ్లి హడావుడు స్టార్ట్ అయిపోతుందిగా, బిజీ అయిపోతుందిలే. సరే నేను వస్తాను. అవతల అంజన మాస్టర్ రమ్మంటున్నారు. దొరికింది. ఇదిగోండి. నేను చెప్పలా అంజనం స్వామి వారు చాలా మహత్తు గలవారని. రే రాము, ఆయనకి డబ్బులు ఇవ్వరా. ఆ కాగితాలు తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పెట్టు. అలాగే అత్త. ఇదిగోండి. అమ్మా, ఇంకెప్పుడైనా ఏమైనా పోతే నన్ను పిలవండి. తప్పకుండా. వెళ్ళొస్తానమ్మా. మంచిది. వస్తానమ్మా. నమస్కారం అండి. వస్తాను. రే, ఈ కాగితాలు ఎక్కడ దొరికారా? ఇప్పుడు అమ్మ ఇరుక్కుంటుందిగా, ఎలా మేనేజ్ చేయాలి? నే చూసాగా, ఆ సుధమ రూమ్ లోంచే వచ్చాడుగా బయటికి. అనుకున్నా ఇది దాని పని అని అనుకున్నా. తప్పుకోరా. ఇరికించావు కదే ముసలే. ఏ సుధా, ఏంటొదినా అంత ప్రేమగా పిలుస్తున్నావు? ఏయ్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చావే? ఈ ఇల్లంతా నాది. ఈ ఇంట్లో ఉన్న నీ రూమ్ కూడా నాదే.
నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఆపడానికి నువ్వెవరు? ఏయ్, నా రూమ్ లో కాగితాలు ఎందుకు తీసావే ఆ? అత్త మన ఇంట్లో పెళ్ళుందత్త. ఇప్పుడు ఈవిడితో గొడవలు ఎందుకు మనకి? నువ్వు రా చెప్తాను. ఇదిగో ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావో నరికి పోగేస్తాను, జాగ్రత్త. మాటలు జాగ్రత్తగా రానివ్వు. 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తాను. నిన్ను ఆ, అత్త ప్లీజ్ నా మాట విను. ఈ 2 రోజులు ఆవిడ వదిలేద్దాం. రా రా అత్త, ఏయ్, రా ఛీ, అత్త. పో. దిగండి దిగండి. ఇదే ఇల్లు. జాగ్రత్తగా వెళ్ళి పని చూసుకుని రండి, ఓకేనా? జాగ్రత్త. తొందరగా వెళ్ళనమ్మా, తొందరగా. ఇదిగో ఎక్కడా తేడా రాకూడదు. మర్యాదలు చేయడంలో శైలజ పేరు నిలబెట్టాలి. రేయ్ దాన్ని కొంచెం అటుపెట్టు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఏదో తేడాగా ఉంది. రేయ్ ఆగా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నిన్న కనిపించలేదే. నిన్ననే వచ్చాం సార్. పొలంలోకి పనిలోకి వెళ్ళాం. అవునా? అయినా మీ వాళ్ళకని చూస్తుంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇళ్లలో పనిచేసినట్టుగా లేరే. సార్ ఇటుక బట్టీలో పనిచేశాం సార్. ఇళ్లలో పనిచేయడం ఇదే మొదటిసారి. ఓ సరే సరే, వెళ్ళండి. వెళ్ళి పనులన్నీ వెంటనే స్టార్ట్ చేసేయండి. ఇదిగో డెకరేషన్ మాత్రం అద్దరిపోవాలి. 2 గంటల్లో పని అయిపోవాలి. పదండి, పద. అలాగే సార్. సరిగ్గా చేయండి. రేయ్ అతి అక్కడ. సార్ మనోళ్ళందరం వచ్చి శైలజ ఇంట్లో పాగా వేశాం సార్. గుడ్. జాగ్రత్త. అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే సార్. జాగ్రత్త. అలాగే సార్. నా వ్యాపారం నేను చేసుకుంటూ ఉంటుంటే జనాల్ని మోసం చేస్తున్నావంటూ వస్తావా? నన్నే జైల్లో పెట్టించి నా జీవితాన్ని నాశనం చేస్తావా? నేను ఎంత పెద్ద ఎదవనో నీకు తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. వారం రోజుల్లో నీకు నరకం ఏంటో చూపిస్తా. ఏమైందత్తా? ఓ అటు ఇటు తిరిగేస్తున్నావు. రే, రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చిందిరా. ఫోనా? ఎవరు చేశారు? ఎవరో తెలీదురా. నా శ్రేయోభిలాష్ అని చెప్పాడు. వాడు చెప్పిన మ్యాటర్ కాస్త సీరియస్ గానే ఉందిరా.
హలో మేడం, నేను మీ శ్రేయోభిలాషిని. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ వెధవ మీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి పెద్ద ప్లానే వేశాడు. మీరు మాత్రం ఈ వారం రోజులు బయటికి రాకండి. ఏ ఏంటా ప్లాన్? హలో హలో ఛా, పెట్టేశాడు. రే, వాడు ఆ ప్లాన్ ఏంటో చెప్పకుండా సడన్ గా ఫోన్ పెట్టేశాడు రా. బహుశా ఆ వెధవ ఇంట్లోంచి ఏ పనోడు చేసుంటాడులే అత్త. ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేక పెట్టేసుంటాడు. రే, నాకేదో టెన్షన్ గా ఉందిరా. బా, నువ్వేం టెన్షన్ పడకత్తా. ఆది పెళ్లి ఎలాగో ఇంట్లోనే చేస్తున్నావు. ఈ వారం రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉందాం. అంతగా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎలాగో నేనున్నానుగా. రే, నువ్వున్నావన్న ధైర్యమేరా నాకు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. అయినా సరే మనం వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. చూడు, నువ్వు ఒక పని చేయరా. ఆ ఆనంది వాళ్ళని ఇవ్వాలే వచ్చేయమని చెప్పు. అందరం కలిసి ఇక్కడే ఉందాం. మనకి రిస్క్ ఎందుకు, ఏమంటావ్? సరే అత్త, ఇప్పుడే చెప్తా. రే 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 పోనీ ఆదిని వెళ్ళి వెంట పెట్టుకొని రమ్మనకూడదు? ఆదిని పంపాలో నేనే వెళ్లాలో డిసైడ్ చేస్తాలే. యూ డోంట్ వరీ. సరే, ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేయి. చూడు, నువ్వు మా ఇంటి ఆడపడుచువి. ఆయన ఆనంది వాళ్ళ నాన్న. ఈ విషయం నీకు గుర్తుందా, లేదంటే మర్చిపోయావా? అయినా అసలు ఆయనతో నీకేంటి సంబంధం? నా మొగుడు. ఏంటి, నీ మొగుడా? ఆనంది వాళ్ళ నాన్న నీ మొగుడా? అవును.